ఆర్మీ అనుభవాల గురించి ఇకపైన వీడియోలు చేస్తుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకిస్తాన్ లో ద్రోహులకు కొదవలేదు. ఎంత పెద్ద ద్రోహి అయితే అంత పెద్ద పోస్ట్ దక్కుతుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పోస్ట్ దక్కాలి అంటే అతడు ఎంత పెద్ద ద్రోహి అయి ఉండాలో చెప్పాల్సిన పనే లేదు. ఆ ద్రోహి పేరే ఆసిఫ్ మునీర్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఆసిఫ్ మునీర్ ఎక్కడ? మాయమయ్యాడా, హతమయ్యాడా, లేక పారిపోయాడా? ఈ ప్రశ్నకు సమాధానం పాకిస్తాన్ అధికారులకు కూడా అంతు చిక్కడం లేదు. పాక్ సైన్యం అయితే తమ పెద్ద దిక్కు ఎక్కడా అంటూ అంతు చిక్కక పిచ్చి వాళ్లే తలలు పాదుకుంటున్నారు. నిజానికి వారానికి ముందే ఆసిఫ్ మునీర్ ఫ్యామిలీ మొత్తం పాకిస్తాన్ నుండి చెప్పా పెట్టకుండా చెక్కేసింది లండన్ కి. సరైన సమయం చూసి మునీర్ కూడా పాక్ అధికారుల కళ్లలో కారం కొట్టి దేశం వదిలి పారిపోయాడని చెవులు కొరుక్కుంటున్నారు పాక్ మీడియా వాళ్ళు. నిజానికి పహల్గామ్ దాడికి ముఖ్య పాత్రధారులు ఎవరైనా సూత్రధారి మాత్రం మునీర్ అన్న విషయం ఇటీవలే భారత్ కనిపెట్టింది. అయితే డైరెక్ట్ గా ఆ విషయం ఎక్కడా ప్రస్తావించకుండా గోప్యంగా ఉంచింది. ఇందుకు కారణం ఈ విషయాన్ని బయటపెడితే పాకిస్తాన్ జాగ్రత్త పడుతుందని భారత్ భావించింది. అయితే 7వ తారీఖున జరిగిన ఉగ్ర శిబిరాలపైన దాడి తరువాత పాకిస్తాన్ ప్రధానమంత్రి మీడియా ముందుకొచ్చారు. ఈ ఘటనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాము కూడా సైనిక చర్యలకు దిగుతామని బెదిరించారు. మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడా? ఆయన ప్రెస్ మీట్ కి ఎందుకు రాలేదు? మీడియా ముందుకు ఎందుకు రాలేదు? కనీసం ఈ ఘటన గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు కూడా లేవు. దీని అర్థం ఒక్కటే, ఆయన ప్రస్తుతానికి పాకిస్తాన్ లో లేడు. అయితే ఈ నేపథ్యంలో 4 వాదనలు తెర మీదకి వస్తున్నాయి. అందులో మొదటిది, పహల్గావ్ దాడి అనంతరం భారత ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆసిఫ్ మునీర్ కి ముచ్చెమటలు పట్టించింది. పాకిస్తాన్ ని నామరూపాలు లేకుండా చేస్తామని ప్రధాని ప్రకటించడంతో అంతటి ఎదురు దాడిని ఊహించని మునీర్ ఇస్లామాబాద్ దగ్గరలోని ఏదో ఒక బంకర్ లో దాక్కున్నాడని ఒక వాదన. ఇందుకు తోడు మునీర్ ఓవర్ యాక్షన్ వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని, పహల్గావ్ దాడి చేసి ఉండకూడదనే వాదనను వినిపించే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వర్గం ఎదురు దాడికి కూడా ఆయన సమాధానం ఇవ్వలేక దాక్కున్నారని సమాచారం. ఇక రెండోది, ఉగ్ర శిబిరాలపై దాడి అనంతరం ఈ పరిణామాన్ని ఊహించని ఆర్మీ చీఫ్ మునీర్ తన మొత్తం స్ట్రాటజీని మార్చుకోవలసి వచ్చిందని, అందువలన ఆయన అదృశ్యమై తన యుద్ధ తంత్ర రచనలు చేస్తున్నాడని మరో వాదన. నిజానికి పాక్ ఉగ్రవాదులు పెహల్గావ్ పైన దాడి అనంతరం భారత్ పాక్ సైనికుల పైన కాల్పులకు తెగబడుతుంది. దీనిని సాకుగా చూపించి అన్ని దేశాల మద్దతు కూడగట్టుకోవచ్చనేది ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్. అయితే ఇక్కడ భారత్ ఒక్క పాకిస్తాన్ సైనికుడి పైన కూడా కాల్పులు జరపలేదు. కేవలం ఉగ్ర స్థావరాల పైన మాత్రమే దాడులు చేసింది. అందువలన ఆయన అదృశ్యమయ్యి తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారుస్తున్నారని మరొక సమాచారం. ఇక మూడోది, పాక్ ప్రభుత్వాన్ని కూల్చివేసి పాక్ ప్రధాని అవ్వాలని ఆయన ఇదంతా చేస్తున్నారు. అందుకే ఆయన డిజపియర్ అయ్యారు అన్నది మూడో వాదన. నిజమే, ఇందుకు మాత్రం ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి పాకిస్తాన్ చరిత్రను పరిశీలిస్తే పాకిస్తాన్ ని పాలించిన చాలా మంది ప్రధానులు ఆర్మీ చీఫ్ గా పనిచేసిన వాళ్లే. ఒకప్పుడు నవాజ్ షరీఫ్ ని పదవీచ్యుతుని చేసి ముషారఫ్ ప్రధాని అయ్యారు. లేదా ఇప్పటి ప్రధానమంత్రిని పదవీచ్యుతుని చేసి ఇమ్రాన్ ఖాన్ ని ప్రధానమంత్రిని చేయడానికి ఏమన్నా కుట్రలు చేస్తున్నాడా అన్నది కూడా మరొక వాదన. ఇక నాలుగోది ఏమిటంటే, ఎప్పుడైతే భారత్ ఉగ్ర శిబిరాలపైన దాడి చేసిందో ఆ సమయంలో ఆయన ఏమైనా ఉగ్ర శిబిరాల్లో ఉన్నాడా? రహస్య మంతనాలు జరుపుతూ ఉగ్ర నాయకుల వద్ద ఉన్న ఆయన ఆ దాడుల్లో ఏమన్నా హతమయ్యాడా అన్నదే నాలుగో అనుమానం. మొత్తానికి చూస్తే ఇటువంటి పరిస్థితుల్లో ముందు ఉండి నడిపించాల్సిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడా కనిపించడం లేదు. అయితే అతనికి ఏమైందన్నది ప్రపంచానికి ఇప్పుడల్లా తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ అతను చనిపోయినా కూడా ప్రపంచానికి మాత్రం తెలియనివ్వదు పాకిస్తాన్. నా ఆర్మీ అనుభవాల గురించి ఇకపైన వీడియోలు చేస్తుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.